నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. కరీంనగర్ జిల్లా గౌడకుల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కు ఘన సన్మానం చేయనున్నామని సర్వాయి పాపన్న గీతా కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సింగం సత్తయ్య గౌడ్, కోల లక్ష్మణ్ గౌడ్ తెలిపారు. ఎన్టీపీసీలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గౌడ కులస్తుల ఐక్యతను చాటుతూ సర్దార్ సర్వాయి పాపన్న వారసుడిగా మసులుకుంటున్న తెలంగాణ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ను మార్చి 10న మధ్యాహ్నం 12 గంటలకు కరీంనగర్ బొమ్మకల్ బైపాస్ రోడ్లోని వి కన్వెన్షన్ హాల్లో గౌడ సోదరులందరి సమక్షంలో ఆత్మీయంగా సన్మానించడం జరుగుతుందని తెలిపారు. నన్ను పెద్ద ఎత్తున సొసైటీ అధ్యక్షులు, ప్రెసిడెంట్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ హాజరు కావాలని మా రాష్ట్ర సంఘంలో, అట్లాగే ప్రభాకర్ గారికి ఒకటే మా కుల బాంధవాయి పాపన్న వెళ్ళినటువంటి ఉస్నాబాద్ ప్రాంతం నుండి గెలుపొందిండే కాబట్టి కన్వీనర్ ఈ నెల 10వ తేదీన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి గౌడ సంఘాల పక్షాన సన్మానం చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే సర్దార్ సర్వాయి పాపన్న గీతా కార్యక్రమం రాష్ట్ర కమిటీ నుంచి పిలిపిస్తున్నాం. పెద్ద సంఖ్యలో నలుగురు నుంచి ఎంపీటీసీలు, సర్పంచులు, సొసైటీ అధ్యక్షులు హాజరు కావాలని కోరుతున్నాం. గౌడ బిడ్డ సర్వాయి పాపన్న గుంటలను సైదాపూర్ మండలం ఆస్తుల రక్షణలో పొన్నం ప్రభాకర్ గౌడ్ కీలకం. అసలు సర్వాయి పాపన్న ఈ బయటి ప్రపంచానికి తెలిసినప్పుడే సింగం సత్తయ్య గౌడు, వెంకయ్య గౌడు ఒక 11 మందితోటి ఆ గుట్టకాడ ఆయన ఆస్తులను రక్షించుకోవడం కోసం పాపన్న విగ్రహం పెట్టి కొట్లాడినప్పుడు అప్పుడు ఎంపిక ఉన్న ప్రభాకర్ అన్న దాన్ని రక్షణ లోపల ప్రభుత్వ పరంగా చాలా చేసిండు. గౌడబిడ్డగా అప్పుడే తన రుణం తీసుకున్నాడు. అయినప్పటికీ పాపన్న వారసునిగానే మేము ప్రభాకర్ను గుర్తించుకుంటున్నాం. ఈ సందర్భంగా అన్ని గౌడ సంఘాలు ఆ సన్మానం రోజు లాంటి ఎవరి పేరు ఉండదు, అన్ని గౌడ సంఘాలు ఐక్యంగా ఘనంగా సన్మానించుకొని గౌడ బిడ్డగా ఈ గవర్నమెంట్కు ఇంకా గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతో, అదేవిధంగా ప్రభాకర్ అన్న కూడా ఈ సందర్భంగా మేము కోరేది ఏంటంటే, ఎవరైతే గీతా కార్మికుల ప్రాణాల రక్షణకు వచ్చిన మోకులైతున్నాయో వాటిని ప్రతి గీతా కార్మికుల కుటుంబానికి ఉచితంగా అందించే ప్రయత్నం చేయాలని సందర్భంగా మనవి చేస్తున్నాం. అట్లాగే చాలా గ్రామాలలో, పట్టణ ప్రాంతాలలో 5 ఎకరాల స్థలము చెట్ల వనాల కోసం రాని ఉన్నాయి. వచ్చిన వాళ్ళకు కూడా పట్టాలు ఇవ్వాలా. అదేవిధంగా గవర్నమెంటే వాటికి నీటి వసతితో పాటు ఉపాధి హామీ ఈ వనాల పెంపకంలో భాగంగా తాటి, ఈత, ఖర్జూర, గిరిజన తాళ్లను పెంచి ఉపాధి కల్పించాలని, అదేవిధంగా తాటి బెల్లం పరిశ్రమను, తాటి ఉత్పత్తులను కూడా ప్రజలకు తీసుకొచ్చి గౌడ కుటుంబాలకే కాకుండా ఇతర కులాలకు కూడా అవి ఉపాధి కలిగించే విధంగా ఒక పరిశ్రమను ఇక్కడ ఏర్పాటు చేయించాలని సీఎం దృష్టికి కూడా తీసుకుపోయి ప్రభాకరణ చేయించాలని సందర్భంగా కూడా మనం చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్న అన్ని మండలాల వాళ్ళు కూడా ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళు ఈ సభ విజయవంతం కావడం కోసం తప్పకుండా కదిలించాలి. ప్రధానంగా ఈ కార్మిక క్షేత్రంలో గోపా ఉన్నారు, మన సింగరేణి కార్మికులు ఉన్నారు, ఎన్టీపీసీ కార్మికులు ఉన్నారు, మా బసంతనాథ్ కార్మికులు ఉన్నారు. గౌడ కార్మికులందరూ కూడా ఇదే అవమానంగా భావించి ప్రభాకర్ అన్న 10 తారీఖు నాడు సన్మాన సభకు విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. నాగర్ కర్నూలు జిల్లా శ్రీ లలితా సహస్రనామ సేవా ట్రస్ట్ ఓం నగర్ కాలనీ, నాగర్ కర్నూలు, మిడిదొడ్డి పాండురంగయ్య, వరలక్ష్మి, లావణ్య, భరత్ కుమార్ ఆధ్వర్యంలో శ్రీశైలం కాలినడక వెళ్లి శివస్వాములకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం పళ్ళు, స్నాక్స్, మజ్జిగ, రాత్రి అల్పాహారం మొదలగునవి గత 10 సంవత్సరాల నుండి స్వాములకు అందిస్తున్నారు.
శ్రీమాత్రే నమః. నా పేరు వరలక్ష్మి, మెడిజిడి వరలక్ష్మి. నాగరికర్ణ ఓంనార్ కాలంలో మేము గత 12 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. స్వాములకు ఉదయం అల్పాహారము, మధ్యాహ్నం మజ్జిగ, మధ్యాహ్నం భిక్ష, సాయంత్రం మజ్జిగ పలదానము, రాత్రికి అల్పాహారము. చాలా మంచిగా జరుగుతుంది. సంవత్సరం పూర్తిగా జరుగుతుంది. ఈ కార్యక్రమం చేసేందుకు మాకు చాలా సంతోషం. మాకందరూ సహకరిస్తారు. మా పిల్లలు అందరం కలిసి మంచిగా చేసుకుంటాము. మేము లలిత శాస్త్ర సేవా ట్రస్ట్ నుంచి ఈ కార్యక్రమం నడుపుతున్నాము. ఓం నమః శివాయ. నా పేరు రజిత. మేము గత 12 సంవత్సరాలుగా కాలినడకన వచ్చే భక్తులకు శ్రీశైలం వెళ్ళే వారికి నారాయణపేట కానీ కోస్కి కానీ వాళ్ళందరూ పాదయాత్ర వచ్చే వాళ్లకు మా వంతు సహాయంగా అన్నదాన కార్యక్రమం కానీ ఉదయం అల్పాహారం కానీ మెడిసిన్ ఏదైనా మా వంతు సహాయము మజ్జిగ పండ్లు అన్నీ వాళ్లకు సేవ కార్యక్రమము చేస్తున్నాము. నా పేరు రాయి సుధీరావు. మేము ఇక్కడ లలితా సేవ ట్రస్ట్ నుంచి సాములకు శివసాములకు కాలినడక వెళ్ళే భక్తులకు నీళ్లు, పండ్లు, పొద్దున ఉదయం అల్పాహారము, మధ్యాహ్నం భోజనం, రాత్రికి మళ్ళీ అల్పాహారము, అందరు సంతోషాలతోటి అందరం కలిసి మెలిసి మేము ఈ ట్రస్టుకు బాగా ప్రతి ఒక్కరం వచ్చి మా పని అని మేము తప్పకుండా నిర్వహించాలి. ఏ టైము అని లేకుండా ఎంత టైం అయినా సరే మేము అందరం కలిసి చేస్తాం. మాకు ఆనందంగా ఉంది. మాకు అనుకున్న పనులు కూడా అవుతున్నాయి. మా ఇళ్లలో ప్రతి ఒక్కరి ఇళ్లలో ఒకరు చెప్పుకోదగిన ఉద్యోగస్తులే ఉన్నారు. ప్రతి ఒక్కరికి మాకు ఆనందం. మాకు శివస్వాములకు చేసిన పుణ్యం మాకు దక్కింది. ఇట్లే ఎప్పటికీ మా ఇంట్లో ఉన్నంత వరకు మేము ఎప్పటికీ ఇట్లనే చేస్తూనే ఉంటాం సేవ. ఓం నమ శివాయ. నా పేరు పుష్పలత. ఇక్కడ శివస్వాములకు వాళ్ళకు గత 13 సంవత్సరాలు అయింది. అందరి ఆధ్వర్యంలోనే ఇక్కడ వచ్చి ఎంతో ఆనందంగా స్వాములకు సేవ చేసుకోవడం మాకు ఎంతో ధన్యం అన్నట్టు. ఏంటంటే అందుబాటులో ఇటు నుంచి వెళుతున్నారు కదా, వాళ్ళకు మనము ఇక్కడ ఉండి పెడుతున్నందుకు కూడా మాకు ఎంతో అదృష్టం అన్నట్టు. ఎక్కడో ఉండి కూడా సమయానికి వచ్చి వాళ్ళకు సేవ చేసుకోలేకపోతుంది. ఇప్పుడు మాకుంది కాబట్టి అందరూ మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఎంత ఇల్లు తెలియదు, పిల్లలు తెలియదు, ఎంత ఆనందంగా ఇక్కడ సేవ చేసుకుంటారో మాకు తెలియదు. ఇది లలిత సేవా సమితి ట్రస్ట్ నుంచి జరుగుతుంది. అందరూ వస్తారు. మా ఫ్రెండ్స్ చాలా ఆనందంగా ఉంటుంది. అంటే స్వాములకు చాతనైన వరకు ఈ విధంగానే సేవ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. నా పేరు గుంజెట్టి భరత్కుమార్, నాగరికర్ణం మాది. ఈ నాగరికర్ణంలో మేము గత 11 సంవత్సరాల నుంచి శ్రీశైలం వెళ్ళే పాదయాత్రలకు శ్రీ లలితా సహస్రనామ సేవా ట్రస్ట్ నుంచి ఉదయం అల్పాహారము, మధ్యాహ్నం దీక్షా కార్యక్రమం, రాత్రి అల్పాహార కార్యక్రమం చేస్తున్నాము. ఎందుకంటే పాదయాత్ర అంటే నాగరికర్ణం మీదుగా శ్రీశైలం బయలుదేరుతారు కాబట్టి కర్ణాటక నుంచి చాలా పెద్ద ప్రదేశాలకు మనర్చి కాలినడకన స్వాములు వెళ్తూ ఉంటారు. మరి మాకు ఇది ఎక్కడో ఒకటి ఒక మనసులో ఎప్పుడు తోచిందో ఎక్కడ తోచిందో ఒక చిన్న ఆలోచన రావడం ద్వారా మేము 12 సంవత్సరాల నుంచి కార్యక్రమం చేస్తున్నాము. అంటే కార్యక్రమంలో కొన్ని విషయం ఏంటంటే దాదాపు 2008 అంతకంటే ముందు 9వ సంవత్సరంలో నేను కూడా పాదయాత్ర చేశాను అనమాట. శ్రీశైలంకి ఫస్ట్ చోట మొదటిసారిగా. అయితే ఈ పాదయాత్ర చేస్తున్నప్పుడు స్వాములకు ఎటువంటి ఆటంకాలు ఏర్పడతాయి, ఎక్కడ ఏం వసతి ఉంటుంది, వాళ్ళకి ఎప్పుడు ఏం ఆకలి ఉంటుంది, ఎప్పుడు వాటర్ కావాలి, ఎప్పుడు ధూపం కావాలి, ఇవన్నీ నాకు చాలా అనుభవం కాబట్టి సరే శ్రీశైలం శంకరుడు మనకి ఏ సమయంలో మనసులో ఆలోచన కూర్చుందో కానీ ఆ రోజు నుంచి నిర్విరామంగా ఉదయం 4:30 చేసి స్వాములకు అందరికీ సాధ్యమైనందుకు ఎంతమందికి వీలైతే అంతమందికి మేము టోటల్గా సేవ చేసుకుంటున్నాము. అదంతా శంకరుడు దయగా భావిస్తూ ఇదే కార్యక్రమాన్ని మేము గత ముందు కూడా ఎన్నో సంవత్సరాల వరకు చేయాలని మాకు ఆదుత ఉంది. అదే రకంగా మాకు ఆ కార్యక్రమాలు ఇంకా ముందుకు చేయాలని మాకు శక్తిని ఇవ్వాలని ఆ శంకరుడు ప్రార్థిస్తున్నాను స్వామి. ఓం నమః శివాయ. రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఆదేశాల మేరకు గోదావరికని 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో రౌడీ షీటర్లకు సస్పెక్ట్ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. కౌన్సిలింగ్ లో ఏసీపీ రౌడీ షీటర్లకు సస్పెక్ట్ షీటర్ల జీవన విధానంతో పాటు ప్రస్తుత వారి కుటుంబ స్థితిగతులను గురించి అడిగి తెలుసుకుని గతంలో పలు కేసుల్లో నిందితులుగా ఉన్నవారు
నేర ప్రవృత్తిని వీడి మంచి ప్రవర్తనతో జీవించాలన్నారు. కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండలం యాడవరం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న 11 మంది విద్యార్థులకు ఇండియన్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా వైస్ చైర్మన్ అంకనగారి నాగరాజు గౌడ్, మండల చైర్మన్ నాగేశ్వర్తో కలిసి పిల్లలకు పరీక్షా అట్టలను, స్నాక్స్ పంపిణీ చేశారు. సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి నాగరాజు గౌడ్ మాట్లాడుతూ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇష్టపడి చదివి పరీక్షలు రాస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. శ్రీవాణి పరీక్ష అట్టలు, అలాగే సాయంత్రం వేళలో మీ ఉపాధ్యాయులు ఎక్స్ట్రా క్లాసెస్ అంటే పరీక్షలు సమీపిస్తున్న సందర్భంలో మీకు ఎక్స్ట్రా క్లాస్ నిర్వహిస్తున్న తరుణంలో మీరు ఎక్కడ అలసిపోకుండా, స్ట్రెస్ ఫీల్ కాకుండా, ఒత్తిడి గురి కాకుండా చిరు సాయంగా స్నాక్స్ అందివ్వడానికి ముందుకొచ్చిన మా మండల వైస్ చైర్మన్ యాడవరం వాస్తవ్యులు సామన్న గారు, తర్వాత ఈ పరీక్షలు ఇవ్వడానికి ముందుకొచ్చిన మా మండల చైర్మన్ బాసిరెడ్డి నాగన్న గారు, ఇది కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న హెచ్ఎం గారికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మీకు ముందుగా ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. ఎందుకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నా? ఎగ్జామ్స్ మంచిగా రాయాలని, మీరు 10/10 సాధించి మీకు చదువు నేర్పిన గురువులకు, చదువుకున్న పాఠశాలకు, అన్న తల్లిదండ్రులకు, మన గ్రామానికి మంచి పేరు తీసుకుంటే అందరికీ బాగుంటుంది. మీకు 10వ తరగతి అనేది విద్యార్థి దశలో కీలకమైంది. మన టర్నింగ్ పాయింట్ అనేది ఇక్కడనే ఉంటుంది. ఇక్కడనే ఆగిపోకుండా 10/10 జీపీఏ సాధిస్తే బాసర అనుకోండి, వేరే కళాశాలలో అనుకోండి, మంచిగా మీరు జీవితంలో స్థిరపడ్డ వాళ్ళు అవుతారని సందర్భంగా తెలియజేస్తూ, గత సంవత్సరంలో కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది మిగతా సొసైటీ తరఫున. ఇది ఇచ్చేది చిరు సహాయమే. ఇది ఎందుకు ఇస్తున్నాము? మిమ్మల్ని ప్రోత్సహించడానికి. మీకు మీ జీవితంలో మీరు అనుకుంటారు, మేము 10వ చేరేటప్పుడు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు మాకు పరీక్షలు ఇచ్చారు. ఇది ఉండడానికి మిమ్మల్ని మేము ప్రోత్సహించడానికే. అర్థమైంది కదా? కాబట్టి మంచిగా చదువుకొని ఇష్టపడి, కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ముగిస్తున్నాం. మనం అలవర్చుకోవాలన్నా, మనము మళ్ళీ సహకారం ఇంకొకరికి అందియాలన్నా చదువులో రాణించాలి. చదువులో రాణించి పెద్ద చదువులు చదివి పెద్ద స్థాయిలో మనం వెళ్ళినప్పుడు మళ్ళీ మనలాంటి వారికి, మనకొందరికి మనం సహకారం చేసిన వాళ్ళం అవుతుంది. ఆ దిశగా మీరందరూ కూడా అభివృద్ధి చెందాలని మిమ్మల్ందరినీ మీ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున వారి యొక్క ఆకాంక్ష కూడా అదే. ఆ మేరకే వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. మీరందరూ ఉన్నత శిఖరాలను చేరుకోవాలని. చదువుల్లో రేపు మార్చి ఈ నెల 18 నుంచి పరీక్షలు జరగబోతా ఉన్నాయి, వార్షిక పరీక్షలు. అందులో మీరందరూ కూడా మంచి గ్రేడ్ సాధించాలని వారి ఆకాంక్ష, మా ఆకాంక్ష. అందరికీ మీ తల్లిదండ్రులు, మీ పెద్దలందరూ కూడా ఆ కోరికలు ఉంటాయి కాబట్టి ఆ మేరకు కృషి చేసి మంచి ఫలితాలు సాధించాలని మీరందరినీ మరోసారి కోరుకుంటూ, పౌరులు సాయంత్రం విద్యార్థులకు స్నాక్స్ అల్పాహారం తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమంలో సహకరిస్తున్న మన ప్రధానమంత్రి గారికి మరియు ఉపాధ్యాయులు శ్రీనివాస్ గారికి అందరికీ హృదయపూర్వక కుశలతలు తెలుపుతూ, మీరందరూ మంచిగా చదువుకొని ఏమంటారు 10 GPA తక్కువ రావద్దు. ఇక 10 GPA రావాలి. మంచిగా మీరందరూ 888 వాసల్లా చదువుకోవాలి.
రెండోది భాష చదువుకుంటుంది. ఇప్పుడు ఎంతమంది చాలామంది సామాన్యులైతే ఇంజనీరింగ్ చేసుకున్నారు. మీకంటే అదేవిధంగా ఉండరు అంటే పెద్దోళ్ళే కాదు. ఇప్పుడు పంచాయతీరాజ్ ఆఫీస్ అంటే ఆర్డబ్ల్యూఎస్ ఆఫీస్ అంటే చాలామంది అక్కలు ఇంజనీరింగ్ చేసుకున్నారు. ప్రిపేర్ భాష చదువుకొని అంతా చదువుకోండి, టెన్షన్ పడకండి. సాధారణంగా కొంచెం సీరియస్ ఆడుతున్నారు. మీకు ఏదైనా డౌట్ అప్పుడు చెప్పండి. అందరికీ వెళ్ళారు బిడ్డ కొంచెం విధానంగా మీద కొంచెం గ్రూప్ తీసుకెళ్ళి పెట్టుకోవాలా. గ్రూప్ చదువుకుంటే ఒకరు ఖచ్చితంగా ఒకరు రాదు చదువుకోవాలి. అట్లా రాదు సాపడు అడగాలి. ఓకేనా? చదువుకుంటారు కదా? ఓకే. అంతా కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలో ఈరోజు మండల పరిషత్ కార్యాలయంలో ప్రభుత్వం అందించే 5 పథకాల్లో 2 పథకాలు అమలవుతున్నా అందులో భాగంగా ఉచిత విద్యుత్, తెల్ల రేషన్ కార్డు ఉన్నవారిని అర్హులుగా గుర్తించడం జరుగుతుంది. ఎవరికైతే జీరో బిల్ రాలేదు వారు మండల పరిషత్ ప్రజాసేవ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటుందన్నారు. ఈరోజు మనకు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారంటీల పథకంలో భాగంగా ప్రజాపాలనలో మన మండలంలో 9,004 దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. దానిలో భాగంగా ఫస్ట్ మనకు 500కు సిలిండరు మరియు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు అనేది స్కీమ్ ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. దానిలో ఈ ఫస్ట్ నుండి జీరో బిల్ 200 వరకు ఎవరైతే రేషన్ కార్డు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే మనం ఎక్కడైతే కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కరెంట్ బిల్లు కొట్టిన దగ్గర జీరో కొన్ని రావడం లేదు. దానికోసం మండల పరిషత్ కార్యాలయంలో ప్రజాపాలన సేవా కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. మండల పరిషత్ ఎంపీడీఓ కార్యాలయం ఇక్కడ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు తీసుకొని పరిశీలించి వాళ్లకు జీరో బిల్లు వచ్చే విధంగా చూస్తామని జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇది నిరంతర ప్రక్రియ కొనసాగుతుంది. ఇందులో ఎటువంటి ఆస్కారం లేకుండా అందరూ కూడా ప్రజలు వచ్చి ఈ సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాను. బీపేట్ మండలంలోని మొత్తం 9,004 దరఖాస్తులు రావడం జరిగింది. అటు దరఖాస్తులన్నీ కూడా ఆన్లైన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 2 పథకాలు ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. దానిలో ముఖ్యంగా 500 రూపాయలకు సిలిండరు మరియు 200 కరెంటు వరకు ఉచిత విద్యుత్తు ఏర్పాటు చేయనుంది. అయితే మనము ఇవన్నీ కూడా ప్రజాపాలన దరఖాస్తులు ఏవైతే తెల్ల రేషన్ కార్డు ఉండి బీదవారు ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అర్హులుగా గుర్తించడం జరిగింది. దానిలో ఎవరైతే జీరో బిల్లు రాలేదో వాళ్ళందరూ కూడా ఇక్కడ మండల పరిషత్ కార్యాలయంలో ప్రజాసేవ మన కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు ఈ కార్యాలయంలో అందరూ కూడా అవైలబుల్లో ఉంటారు. కాబట్టి ఎవరైతే ప్రజలు బీదవారు ఏవైతే మనకు రేషన్ కార్డు ఉండి వాళ్ళకి రాలేదో వాళ్ళందరూ కూడా మండల పరిషత్ కార్యాలయంలో సంప్రదిస్తే వారి యొక్క సమస్య పరిష్కరిస్తామని తెలియజేస్తున్నారు. ఇప్పటివరకు 154 దరఖాస్తులు రావడం జరిగింది. ఇంకా ఇది నిరంతర ప్రక్రియ కొనసాగుతుంది. దీనిలో ఎటువంటి ఎవరు కూడా లేకుండా ఇక్కడ నేరుగా కార్యాలయానికి రావాల్సిందిగా కోరుచున్నాం. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ముజ్జిగూడెం గ్రామంలో 16 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న పశువుల హాస్పిటల్కు శంకుస్థాపన చేసిన రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6 గ్యారంటీలను అమలు చేయడమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు.
అంటే వాళ్ళు ఎటు ప్రయాణం చేస్తే అది లెక్కలోకి వస్తుంది. 18 కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో రూపాయి ఛార్జీ లేకుండా ప్రయాణం చేసిన సంగతి మనకి తెలియంది కాదు. అంతేకాదు, పేదవాడికి జబ్బు చేస్తే మెరుగైన వైద్యం కోసం, ఆ కుటుంబం చిక్కిపోకుండా ఉండటం కోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా ఈనాడు 10 లక్షల రూపాయలు ఇస్తానని ఆనాడు చెప్పాం. అన్నమాట ప్రకారం 10 లక్షల రూపాయలు ఈనాడు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదవాడు జబ్బు చేస్తే వాడికి ఇస్తున్నది ఈ ప్రభుత్వం. రెండవ అంశం, 3 రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారు మరొక 2 హామీలను కూడా మీ గుమ్మానికి చేర్చారు. మొదటిది, ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే గ్రామీణ ప్రాంతంలో పొద్దుగూకులు పనిచేసి ఇంటికొచ్చి పొగ పై కింద, కట్టెల పై కింద గొట్టం ఊదుకుంటూ ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి గ్యాస్ మొత్తం 200 రూపాయల చొప్పున గ్యాస్ మొత్తం గ్యాస్ స్టవ్ ఇచ్చిన ప్రభుత్వం కేంద్రంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ, ఇందిరమ్మ రాజ్యం. ఈనాడు అదే 200 రూపాయల గ్యాస్ మొత్తం 1280 నుంచి 1300 రూపాయలకి ఇస్తుంటే ఎన్నికల్లో చెప్పాం, ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత 500 రూపాయలకే గ్యాస్ మొత్తం ఇస్తున్నామని చెప్పాం. మీ అందరికీ 2 రోజుల క్రితం నుంచి ఎవరైతే 1250 1300 రూపాయలు మీరు ఆడ కడుతున్నారో 500 పోను, మిగతా 650 700 రూపాయలు మీ ఖాతాల్లో వాళ్ళ నెంబర్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి. మీ బ్యాంకుల్లో ఆ డబ్బు జమ చేయబడుద్ది. అంతేకాదు, పేదవాడి ఇంటికి 200 యూనిట్లు కరెంటు, ఉచిత కరెంటు ఇస్తామని చెప్పాం. అన్నమాట ప్రకారం అర్హులైన ప్రతి పేదవాడికి 200 యూనిట్లు ₹1 ఛార్జీ ఇవ్వకుండా కరెంటు ఉచితంగా ఈనాడు ఈ ప్రభుత్వం ఇస్తుంది. ఏదైతే 500 రూపాయల గ్యాస్ మొత్తం కానీ 200 యూనిట్లు కరెంటు కానీ, కొంతమంది ఇంకా ఆ లిస్ట్ లో మా పేర్లు రాలేదని మీలో కొంతమందికి ఉండొచ్చు. భారతదేశంలోనే విద్యుత్ ఉత్పత్తి రంగంలో రామగుండం ఎన్టీపీసీ మొదటి స్థానంలో నిలుస్తుందని ఎన్టీపీసీ ఈడీ కేదార్ రంజన్ పాండ్ తెలిపారు. ఎన్టీపీసీ మిలీనియం హాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఈడీ మాట్లాడుతూ, విద్యుత్ ఉత్పాదనలో ఉరకలు వేస్తూ మార్చి 4న తెలంగాణ 2వ యూనిట్ను ప్రధాని మోదీ చేతిలో ప్రారంభించుకోవడం జరిగిందని అన్నారు. All the media representatives, HOHR, a very good afternoon to each one of you. May I now request Head of HR, Shri Bijoy. Project, and the second unit was dedicated to the nation yesterday by our Narendra Modi. Now, may I request Shri Bijoy Kumar Sikdar sir, HOHR, to kindly welcome the candidate. Very good afternoon to you all. I will just make a very short welcome to all of you. शक्ति निगम बन कर हम आए, शक्ति निगम बन कर हम आए।
Our respected AD sir. Last year also we have celebrated this program. It was very wonderful, and this year also we will be. I hope it will be at our at the most successful way. And as you know that we come from the largest NTPC generating company, Ramanaram, Telangana. At present we have 44,200 megawatt, and we are going ahead also. We will be producing more which are in pipeline. And very much thankful to our directors because of this program. He had left yesterday from dedication Adilabad. So that's a very acceptancy from him. You know, I have to attend this program. So because of you only, yeah, we have a program this day only. And thank you very much. Thank you, sir. Now, may I kindly request all the media representatives to introduce themselves. Representatives, all my colleagues in the dais, अंतरिके नमस्कार। नमस्कार। आज I welcome you all to this media interaction 2024. It is indeed a privilege for me to address this media of Ramanaram and Telangana and the whole Telangana state here. It is a very momentous occasion that we are interacting here today. The year 23-24 has been a very momentous year for us for this for our NTPC Ramanaram and Telangana project, and it is of great significance to NTPC Ramanaram because on this year we have achieved 40 years of generating power for Telangana and Andhra Pradesh state, erstwhile Andhra Pradesh state at that point of time. We proudly celebrate 40 years of dedication and operational excellence of NTPC Ramanaram, and it is a remarkable milestone that we have reached this point of our journey. Meanwhile, we have also added capacity of Telangana Phase 1 thermal power station of 2 into 800 megawatts, totaling 1600 megawatts in this year only. 800 megawatts we have reached commercial operation. We started in September 2023, and on March 1st, 2024, we started commercial operation of Telangana second unit. So total we had added a capacity of 1600 megawatt to this state and to this to NTPC and to this country also. This is indeed a proud moment for us to have achieved that. In the journey, we also have reached a capacity of NTPC of 75 gigawatt. This is possible only due to Telangana unit and in addition to our North Karnataka unit. Both of us, we contributed to reach this milestone of 75 gigawatt this year. As you know, friends, NTPC was established in 1975 with 200 megawatt, and today, in 2024, as on 1st March, we are 74,418 megawatt. So we have played a key role in energy security of the country and of various states in which our presence is felt. NTPC has formulated a long-term corporate plan for addition of generation capacity to meet our power requirements by 2022, and NTPC Telangana is contributing significantly to this. I would like to brief some of the highlights of 23-24 right now. As you know, as I have said, Ramanaram Telangana is celebrating its 40th year of continuous operation. NTPC Telangana
station has added 2 into 800 megawatt this year. We have done, we are bringing Telangana unit along with FGD, so flue gas desulfurization, which is a very environmentally friendly measure. We have the country's largest floating solar at present, that is 100 megawatt in our reservoir, and we have future plans of increasing it to around 56 megawatt more. Also, we have plans to add around 120 megawatt ground solar. We are taking further steps in greening our area around us, planting trees by various special methods like Miyawaki method. We are installing rooftop solars. We are installing rainwater harvesting systems, and all this is an effort towards a environment-friendly power generating environment. In addition to its core mission of generating electricity, NTPC Ramagundam Telangana has been contributing significantly to the upliftment of the socio-economic status of the people around us through our various community development and CSR activities. In addition, we have NTPC Ramagundam through its efforts has bagged many awards such as Golden Peacock Award for contribution in energy efficiency, green energy and CO2 emission reduction, and Miyawaki forestation. NTPC Ramagundam has been recognized as excellent energy efficient unit and a National Energy Leader Award at 24th National Award for Excellence in Energy Management 2023 by Confederation of Indian Industry. NTPC Ramagundam has bagged Gold Award in Best PSU implementing CSR category at the 14th Exceed Green Future Environment CSR and HR Awards. Also, we have taken several measures towards improvement of our company's ESG and will put in extra efforts in the upcoming years too. We have further addition plans of our units, and we will be continuing our efforts to work towards the energy security of the state and this nation. Once again, I extend my heartfelt congratulations to each one of you who have supported us through all the past journey. Continuously, you have been supporting us. You have been really great support to us, and the people of around the state administration, the district administration, and the people around us for constantly supporting our efforts. As we celebrate completion of 40 years of remarkable journey of Ramagundam, I want to express my gratitude to all of you for these contributions. I am hopeful that our association will continue to thrive in the future, and we will have the opportunity to celebrate many more occasions together. Thank you for your continued support and dedication. Thank you all. అర్హులందరికీ ప్రభుత్వ గ్యారంటీ పథకాల లబ్ధి చేకూరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుండి విద్యుత్ శాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ హెడ్ రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి ప్రజాపాలన సేవా కేంద్రాల ఏర్పాటు జిల్లా కలెక్టర్ అడిషనల్ కలెక్టర్లతో నిర్వహించిన వీడియో సమావేశంలో జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి సమీకృత జిల్లా కలెక్టర్ నుంచి పాల్గొన్నారు. Multiple parameters like by using the mobile number, Aadhaar number, ration card number. So if none of these are available, then only we should go for the name search. Search retrieval will be very fast if unique numbers are being searched. Like Aadhaar number, if a person approaches near the counter and if he is holding an Aadhaar card, the moment we enter the Aadhaar card or ration card, it will be very easy to search for the applicant. Name search will be little lengthy, little time taking because many names will be there with the similar starting letters. So municipalities it will not be there. So once the search is made, immediately the record will be shown. Can you please scroll down? The details of the applicant will be shown like in the manner.
తాను ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వకపోగా అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నాడని, న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వెళ్లినా న్యాయం జరగడం లేదంటూ గోదావరికని అడ్డగుంటపల్లికి చెందిన తీగల మల్లేశ్వరి అనే మహిళ తన గోడు వెళ్లబోసుకుంది. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రధాన చౌరస్తాలో బైఠాయించింది. మా మహిళకు న్యాయం చేయాలంటూ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ప్రతినిధి షరీన్ కర్ణాటి సీతక్క ఆధ్వర్యంలో మహిళా సంఘాల్లో మద్దతుగా కదిలివచ్చి దీక్ష చేపట్టారు. సంవత్సరాల నుంచి మాపిస్తాం టైం అంతా వేస్ట్ చేస్తాను. 2 నెలల నుంచి పోలీస్ స్టేషన్లో తిరుగుతాను. అయినా కూడా నాకు కరెక్ట్ న్యాయం జరుగుతలేదు. ఇల్లీగల్ కేసు ఫోటో తీసుకోండి అంటారు. అందుకే నేను మహిళా సంఘాన్ని పట్టుకుని చేస్తున్నా. నాకు ఈరోజు న్యాయం జరగకపోతే సూసైడ్ చేసుకున్నాను. నన్ను బెదిరిస్తుంది. నువ్వు ఏమైనా వేసుకొని రూపాయి ఇచ్చేది లేదంటుంది. ఈరోజు నాకు న్యాయం జరగకపోతే మంత్రి దగ్గర దాకా పోవాలని కోరుకుంటున్నా. నాకు కరెక్ట్ న్యాయం కావాలి. న్యాయం జరగడానికి నేను ఇక్కడి నుంచి కదలలేదు. ఒకవేళ నాకు ఈరోజు న్యాయం జరగకపోతే సూసైడ్ చేసుకుంటాను. ఈరోజు స్థానిక గోదావరి ఖనిలోని నడి చౌరస్తాలో ఒక మహిళకు జరిగిన అన్యాయాన్ని గుర్తించి తనకు న్యాయం జరిగేలా మహిళా సంఘం కదిలి వచ్చింది. తీగల మల్లేశ్వరి అనే మహిళకు 7 లక్షలు ఇవ్వాల్సిన ఒక వ్యక్తి తనను సదరుగా భార్యాభర్తలను ఇద్దరిని కలిసి వేధిస్తున్నాడు. వాళ్ళనే భయప్రాంతులకు గురి చేయడం జరుగుతుంది. దీని మూలంగా గోదావరి ఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. తను నా దగ్గరికి వచ్చి ఫిర్యాదు ఇయ్యగానే నేరుగా నేను సీఏ గారిని ఎస్ఐ గారిని కలవడం జరిగింది. వారి పక్షాన ఇది సివిల్ కేసు, దీన్ని మేము జడ్జించలేము, బయట మాట్లాడుకోవాలి, కోర్ట్స్ ఉన్నాయి, న్యాయ వ్యవస్థ ఉందంటే ఇవాళ అప్పిచ్చిన వాళ్ళు కూడా కోర్టుకు తిరగడం అంటే మన కాలం అనేది, మన అభివృద్ధి అనేది, మన ప్రజలు అనేది ఏ మహిళ అనే విభేదం లేకుండా గోదావరి ఖనిలో 90% ఇలాంటి బాధితురాలు ఉన్నారు. దయచేసి ఈ విషయాన్ని గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాలని కోరుతున్నాము. తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడ నుండి కదిలే ప్రసక్తి లేదు. దీనిలో కనుక తనకు అన్యాయం జరిగితే మాత్రం తను ఆత్మహత్య చేసుకుంటానని గత 2 రోజుల నుంచి మా ధైర్యం కొద్ది ఈరోజు తను ఇక్కడ కూర్చున్నది. ఎట్టి పరిస్థితుల్లో తనకు న్యాయం చేసి ఈ నుంచి మేము దీక్ష విరమిస్తాం. షిరీన్, నేను సూఫీ ఇస్లామిక్ బోర్డ్ హ్యూమన్ రైట్స్లో మైనార్టీ ప్రెసిడెంట్ని. ఇవాళ రామగుండంలో 60,000కు పైగా భారీ మెజార్టీతో గెలిచిన ఏకైక ఘనత రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారిది. తను ఎల్లవేళలా ప్రజలకు అండదండగా ఉండి ప్రతి విషయంలో సమస్యను తన ముందుకు తీసుకొచ్చి అది ఎలాంటి సమస్యనైనా దాన్ని నిరూపిస్తానన్న హామీ ఇచ్చిండ్రు. ఈ విషయంలో కూడా రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు ఖచ్చితంగా ఈ అమ్మాయికి న్యాయం చేస్తారని మేము దండోపదండగా కదిలి వస్తున్నాం. ఎమ్మెల్యే గారిని కోరుకోవడం ఒకటే జరుగుతుంది. ఈ మూలంగా ఇలాంటి వ్యక్తులకు న్యాయం చేస్తే ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో రాజ్ ఠాకూర్ మినిస్టర్ కావడం ఖాయం. ఇలాంటి బాధితులు రామగుండంలో 100కు 100% ఉన్నారు. దయచేసి ఇలాంటి వారికి న్యాయం ఇప్పించగలని వీళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక చట్టాన్ని కూడా తీసుకురావాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ని ప్రకటించడం పట్ల రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరికంటి చందర్ ఆదేశాల మేరకు గోదావరికని ప్రధాన చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు టపాకాయలు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈశ్వర్ని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన మాజీ సీఎం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కి వారు కృతజ్ఞతలు తెలియజేశారు.
కేంద్ర ప్రభుత్వం మహిళా హక్కులను కాలరాసు వారి శ్రమకు తగ్గ గుర్తింపునివ్వడంలో పూర్తిగా విఫలమైందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమైక్య ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు అరుణజ్యోతి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం రోజు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో ఐద్వా కార్యాలయంలో ఐద్వా పెద్దపల్లి జిల్లా కార్యదర్శి మహేశ్వరి అధ్యక్షతన ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సదస్సుకు వారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సదస్సు నిర్వహిస్తా ఉన్నాము. ఈ సదస్సుకి వచ్చినటువంటి సోదరి మనందరికీ మహిళా దినోత్సవాన్ని మనం ముందుగానే నిర్వహించుకుంటా ఉన్నాము. మహాశివరాత్రి పండుగ వస్తున్నందున ఒక 2 రోజుల ముందుగానే మనం నిర్వహించుకుంటా ఉన్నాం. అసలు మహిళా దినోత్సవం అంటే ఏంటి, మహిళా దినోత్సవం ఎందుకు వచ్చింది అనేది కూడా మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అనేక మంది మహిళలు తమ అస్తిత్వాన్ని, తమ ఉనికిని కాపాడుకోవడానికి, తన ఉనికి కోసం పోరాటం చేసినటువంటి రోజు మార్చి 8 మహిళా దినోత్సవం. 14 నుండి 16 గంటల పాటు పనిచేస్తూ తమ పిల్లలకి ఆహారాన్ని కూడా పెట్టుకోలేక, తమ పిల్లల బాగోగులు చూసుకోలేక, చస్తే పోయేదేమీ లేదు, ఈ పోరాడితే పోయేదేమీ లేదు, చావైనా బతుకైనా పోరాటంలోనే తేల్చుకోవాలి, ఒకవేళ ఏమైనా సాధిస్తే నా పిల్లలకి నా భవిష్యత్తు ఉపయోగపడుతుంది, ఏమైనా చచ్చినా కానీ నా పిల్లలు కనీసం మెరుగైన జీవితాన్ని తీసుకొచ్చుకోవడం కోసం ఒక పోరాట దిశను చూపినట్టుగా ఉంటది అని చెప్పేసి ఆ రోజు కథనా రంగంలోకి మహిళలు దూకిరు. ఆ రకంగా పోరాట చేసి కొన్ని హక్కులను కూడా ఈ రోజు మనం ఇంతమంది కూర్చొని మాట్లాడుకునే అవకాశం ఉంది. ఈ రోజు అనేక మంది మహిళలు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, అనేక హక్కులు సాధించుకున్నారు. ఇవన్నీ కూడా మనం ఆనాటి నుండి మహిళా సంఘాలు, మహిళలు చేసినటువంటి పోరాటాల స్ఫూర్తితోని సాధించుకున్నాం అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు చాలా మంది చేస్తున్నట్టుగా ఇదేదో ఒక పండుగ లాగా, ఒక పబ్బం లాగా ఈరోజు ఒక మహిళా దినోత్సవం అంటే కేక్ కట్ చేపించేసి సెలబ్రేషన్స్ చేసి అనేది మనం నింపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, ఆ పోరాట స్ఫూర్తితోని ఈ జిల్లాలో 3 ప్రాంతాలలో మనం భూ పోరాటాన్ని ప్రారంభించడం జరిగింది. ఇల్లు లేనటువంటి పేదలందరూ కూడా గుడిసెలు వేసుకొని మాకు ఇంటి జాగాలు కావాలి, ఇల్లు కావాలి అని చెప్పేసి పోరాటం చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వం, టిఆర్ఎస్ ప్రభుత్వం మనకి ఏమని చెప్పింది, 2 గదులు ఉన్నటువంటి, మీరు గౌరవంగా బ్రతికేటువంటి, మీ కొడుకుకు పెళ్ళైనా కూతురు పెళ్ళైనా ఇద్దరు వచ్చి ఇంట్లో ఉండడానికి అనుకూలంగా డబల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించిస్తామని చెప్పేసి చెప్పింది. ఆ డబల్ బెడ్రూమ్ ఇళ్ళ వాగ్దానం నెరవేర్చని కారణంగానే ఈ రోజు మనం ఆ ప్రభుత్వాన్ని కూర్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడం అనేది జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నప్పటికీ కూడా ఈ రోజు అదే రకమైనటువంటి ధోరణి అనేది అవలంబిస్తా ఉంది. ఈ అంశాలను అన్నింటినీ కూడా మనం అర్థం చేసుకొని చర్చించుకొని మనం భవిష్యత్తులో ఏ రకమైనటువంటి పోరాట దిశగా పయనించాలి అని చెప్పేసి చేసుకోవడం కోసం ఈ మా చేతిని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.